వెల్కమ్ బ్యాక్. హిస్టరీ రిపీట్ అవుతుందేమోనని కలవరపడుతున్నట్ట చిత్తూరు తమ్ముళ్లు. గతంలో 10 ఏళ్ల చంద్రబాబు పాలనంటే చిత్తూరు జిల్లా రైతులకు సహకార డైరీ, సహకార షుగర్ ఫ్యాక్టరీ మూసివేత గుర్తొస్తుంది. దానికి కొనసాగింపు అన్నట్లు జిల్లాలో ప్రభుత్వ రంగంలోని 2 సహకార షుగర్ ఫ్యాక్టరీలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. అవి లాకౌట్ దిశగా ప్రయాణిస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. అధినేతకు మరోసారి అపఖ్యాతి వస్తుందేమోనని వారు కంగారు పడిపోతున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే అప్పట్లో చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో సహకార రంగంలోని పలు ప్రభుత్వ కంపెనీలు మూతపడ్డాయి. వీటిలో చిత్తూరు జిల్లాలోని సహకార డైరీ ఒకటి. దేశంలోనే పాడి ఉత్పత్తుల్లో 2వ స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో డైరీ మూసివేతకి కారణం ప్రైవేట్ రంగంలోని డైరీలకు మేలు చేసేందుకే అన్న విమర్శలు అప్పట్లోనే పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి తోడు చంద్రబాబు కుటుంబ వ్యాపారం హెరిటేజ్ కూడా పాడి ఉత్పత్తులకు సంబంధించింది కావడంతో ఆయన మరిన్ని విమర్శలు మూటగొట్టుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు రైతు వ్యతిరేక ప్రభుత్వమనే ప్రచారంతో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం సృష్టించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. సహకార రంగంలోని ఫ్యాక్టరీల మూసివేత అంశాన్ని ఎండగట్టి రైతుల ఓట్లను రాబట్టుకున్నారు. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత చిత్తూరులోని సహకార చక్కెర కర్మాగారం వేలాన్ని రద్దు చేసి తిరిగి రైతుల పరం చేశారు. సరైన మేనేజ్మెంట్ లేకపోవడం, ప్రభుత్వ పరంగా తగిన సహకారం లేకపోవడంతో రైతులకు భారీగా బకాయిలు పడింది. గత 3 ఏళ్లుగా పరిస్థితి మరింత దిగజారింది. రైతులకు బకాయిలు, ఉద్యోగులకు జీతాలు, బ్యాంకు రుణాలు అన్నీ కలిపి 75 కోట్లు అప్పులున్నాయని అంచనా. బకాయిలు రాకపోవడంతో రైతులు ప్రైవేట్ ఫ్యాక్టరీల వైపు దృష్టి పెడుతున్నారు. ఫ్యాక్టరీ నష్టాల బాట పడుతుండటంతో ప్రభుత్వ కమిటీ ఇటీవల వచ్చి పరిశీలించింది. ఫ్యాక్టరీకి ఉన్న భూముల్లో 50 ఎకరాలు అమ్మి ఆ డబ్బుతో బకాయిలు తీర్చడంతో పాటు ఫ్యాక్టరీని ఆధునీకరించాలని కమిటీ సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా చెరుకు ఎక్కువగా పండే జీడినెల్లూరు ప్రాంతంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని సజావుగా నడిపించాలంటే తక్షణమే 25 కోట్ల గ్రాంట్ కావాలని అధికారులు అంటున్నారు. బకాయిలు కట్టకపోతే రైతులు చెరుకును ఫ్యాక్టరీకి తరలించే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీ నష్టాల బాట పట్టడం, మూసివేస్తారన్న పుకార్లతో రైతుల కంటే ముందే తెలుగుదేశం తమ్ముళ్లు ఉలిక్కి పడుతున్నారట. ఈ ఫ్యాక్టరీ దెబ్బతినడానికి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా గతంలో జరిగిన పరిణామాలన్నీ రీలులా కళ్ల ముందు కదులుతున్నాయట. ఈ ఫ్యాక్టరీ మూతపడితే ఆ అపప్రద ప్రభుత్వానికి వస్తుందేమోనని కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. షుగర్ ఫ్యాక్టరీ మూతపడితే దాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్థానికంగా రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్నారట వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో అధినేత సహకార ఫ్యాక్టరీపై దృష్టి పెట్టాలని తమ్ముళ్లు కోరుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని నేరుగా ఏపీ సీఎంతో చర్చించే విషయంలో మాత్రం తర్జనభర్జన పడుతున్నారట. పిల్లిమెళ్ళలో గంటెవరు కడతారన్నట్లుందట చిత్తూరు తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. తెల్ల ఏనుగులా మారిన షుగర్ ఫ్యాక్టరీని నడిపించడం కష్టమని ఒప్పుకుంటూనే అపఖ్యాతిని తప్పించుకోవటానికైనా గ్రాంటును విడుదల చేయాలని తమ్ముళ్లు కోరుకుంటున్నారట. ఇది వాల్ట్ ఆఫ్ ది రికార్డ్. నమస్తే.